మరి ఒక్కసారి చెప్పవా? ఓం శ్రీ గురుభ్యో నమ. ఏప్రిల్ 8, 2026. ఈరోజు సత్సంగంలో మనకి లక్ష్మి గారు ద ఓన్లీ రెవల్యూషన్ పార్ట్ 4 అనేటువంటి పుస్తకంలోంచి జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకంలోంచి విషయాల్ని చదివి వినిపిస్తారు. మెడిటేషన్ అన్నది కొత్త దాన్ని అన్ఫోల్డ్ చేయడం, అంటే తెలుసుకోవడం. కొత్తదన్నది ఈ రిపిటీషన్గా జరిగే గతం కంటే అతీతమైంది. ఈ మెడిటేషన్ అన్నది రిపిటీషన్ యొక్క అంతమే. అయితే ఈ మెడిటేషన్ తెచ్చే కొత్త దాని యొక్క అమృతత్వం. ఈ కొత్తది ఆలోచన యొక్క పరిధిలో లేదు. మెడిటేషన్ అంటే ఆలోచన సైలెన్స్ అవడమే. మెడిటేషన్ అంటే ఏదైనా పొందడం కాదు, లేదా ఏదైనా ఒక విషన్ని పొందడం కాదు, లేకపోతే మన సెన్సేషన్స్ని ఉద్రేకం చేసుకోవడం కాదు. ఇది ఒక రివర్ లాంటిది. దాన్ని ఎవరు కూడా టేమ్ చెయ్యలేము. అది ఎప్పుడు స్విఫ్ట్గా అంటే తీవ్రంగా, అంటే వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అది దాని యొక్క ఒడ్డుల్ని అధిగమించి మరీ పరిగెడుతుంది. ఇది సౌండ్ లేని మ్యూజిక్. దీన్ని మనం పాలించలేం, ఉపయోగించుకోలేం. ఈ మెడిటేషన్ ఒక రకమైన సైలెన్స్. అందులో అబ్జర్వర్ లేడు, మొదటి నుంచి అబ్జర్వర్ ఉండడు. ఇంకా సూర్యుడు పైకి రాలేదు, పొద్దున్న నక్షత్రం ఆ చెట్ల నుంచి మనం చూడొచ్చు. చెట్ల మధ్యలోంచి ఒక రకమైన సైలెన్స్ ఉంది. అది చాలా అద్భుతంగా ఉంది. అది రెండు ధ్వనుల మధ్య కానీ రెండు నోట్స్ మధ్య సైలెన్స్ కాదు. దానికి కారణం లేని సైలెన్స్. జగత్తు యొక్క ఆదిలో ఉన్న సైలెన్స్. ఆ సైలెన్స్ ఆ వ్యాలీ అంతటినీ నింపేసింది, ఆ కొండల్ని నింపేసింది. అక్కడ రెండు పెద్ద గుడ్లగూబలు ఒకరినొకరు పీల్చుకుంటున్నాయి. అవేమో ఎప్పుడు కూడా ఆ సైలెన్స్ని డిస్టర్బ్ చేయట్లేదు. అంటే అవి అలా పీల్చుకుంటున్నా కూడా సైలెన్స్ ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. దూరం నుంచి ఒక కుక్క అక్కడ మొరుగుతోంది. అంటే ఇంకా మూన్ ఇంకా ఉన్నాడు. ఆ సైలెన్స్ యొక్క తీవ్రతలో అవన్నీ ఉన్నాయి. అక్కడ మంచు అన్నది స్పెషల్గా పొగమంచు హెవీగా ఉంది. సూర్యుడి పైకి వచ్చేసరికల్లా కొండల మించి ఎన్నో రంగులతో ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి యొక్క మొదటి కిరణాలతో వచ్చేటటువంటి కాంతి అది. సున్నితంగా ఉన్న ఆ ఆకులు, ఆ జకరాండ అంటే ఏమిటో వారు అవి చాలా ఎక్కువగాను మంచుతోటి ఉన్నాయి. ఒకసారి చూస్తాను. ఈ జకరాండ క్యాపిటల్ లేదు. జకరాండ ప్లాంట్ టైప్, క్యాపిటల్ పెట్టలేదు. అది చెట్టుట. జకరాండ టూరిస్ట్ అట్రాక్షన్, ఏదో కొండల మీద ఉన్న ప్లాంట్. సో అక్కడ ఆ సున్నితంగా ఉన్న జకరాండా యొక్క ఆకులు చాలా బరువుగా పొగమంచుతో ఉన్నాయి. పక్షులు వాటి పొద్దున్న స్నానాలు అవ్వలేదు, వాటి తీసుకోలేకపోతున్నాయి. వాటి రెక్కల్ని కదుపుతూ
ఎందుకంటే ఆ డెలికేట్ లీవ్స్ మీద ఉన్న ఆ పొగ మంచు వాటి యొక్క ఫెదర్స్ని కూడా కప్పేసింది. ఆ కాకులు ప్రత్యేకంగా అలా ఉన్నాయి, అంటే కదుపుతున్నాయి. అవి ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి ఈ కాకులు గెంతుతున్నాయి. అవేమోని వాటి యొక్క తలని ఆ ఆకుల ద్వారా ఆకుల నుంచి బయటకు పెడుతున్నాయి. రెక్కల్ని కొట్టుకుంటూ అవి వాటి అంతట అవే, అంటే ఏదో ఒకటి తింటూ వస్తున్నాయి. అక్కడ అరడజను కాకులు ఉన్నాయట ఒక హెవీగా ఉన్న శాఖ మీద. ఇంకా ఇతర పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడను ఆ చెట్టు మీద. అవన్నీ వాటి యొక్క పొద్దున్న స్నానం చేస్తున్నాయిట. ఈ సైలెన్స్ ఇంకా వ్యాపించింది. ఆ కొండల కంటే ఆవలకు కూడా ఉన్నట్టుగా వ్యాపించున్నట్టు ఉంది. అక్కడ పిల్లల యొక్క సామాన్యంగా వాళ్ళు చేసే శబ్దాలు, అరుపులు, నవ్వులు, పొలం అది మేల్కొంది. ఇది ఒక చల్లని దినం. ఇప్పుడు ఆ కొండలు అవేంటంటే సూర్యుడి యొక్క కాంతిని తీసుకుంటున్నాయి. అవి చాలా పురాతనమైన కొండలు, బహుశా ప్రపంచంలోనే పాతవి, పురాతనమైన. వాటి మీద విచిత్రమైనటువంటి ఆకారాల్లో రాళ్ళు, అవేమో చెక్కినట్టుగా ఎంతో గొప్పగా జాగ్రత్తగా చెక్కినట్టున్నాయి. బ్యాలెన్స్డ్గా ఒకదాని మీద ఒకటి. కానీ ఎవరైనా ముట్టుకున్నా గాలి కానీ వాటిని కదపలేదు, వాటి బ్యాలెన్స్ని. అది ఒక వ్యాలీ అన్నమాట, టౌన్స్ కంటే చాలా దూరంగా. ఆ రోడ్ దాని ద్వారా వెళ్ళేది ఇంకొక గ్రామానికి తీసుకెళ్తోంది. ఆ రోడ్ చాలా రఫ్గా ఉంది, కార్సు బస్సెస్ లేవు. ఆ అక్కడ ఉన్నటువంటి పురాతనమైన శాంతిని, ఆ వ్యాలీలో ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసే కార్లు బస్సులు లేవు. అక్కడ ఎడ్ల బండ్లు ఉన్నాయి, కానీ వాటి కదలిక అన్నది ఆ కొండల్లో భాగంగా ఉంది. ఎండిపోయిన ఒక రివర్ ఉంది, అది కేవలంగా బ్రౌన్గా ఉంది. దట్ ఓన్లీ ఫ్లోడ్, అది నీళ్లతోటి ఎక్కువ వానల తర్వాతే ప్రవహిస్తుంది. ఆ కలర్ అన్నది రెడ్, ఎల్లో, బ్రౌన్ కలర్ మిక్స్చర్ అన్నమాట. అది కూడా కొండలతో కదులుతున్నట్టుగా ఉంది. అక్కడున్న గ్రామస్తులు సైలెంట్గా వాళ్ళు నడుస్తున్నారు. ఆ రాక్స్ లాగే ఉన్నారు. ఆ రాక్స్ ఎలా సైలెంట్గా ఉన్నాయో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ పొద్దున్న, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు రోజు సూర్యుడు అనమాట అస్తమిస్తున్న కొద్దీ పశ్చిమమైన కొండల్లో ఆ సైలెన్స్ చాలా దూరం నుంచి ఉంది. ఆ కొండలపై నుంచి, చెట్లపై నుంచి చిన్న చిన్న బుషెస్ని కవర్ చేస్తూ సనాతనంగా పురాతనమైన బనియన్ ట్రీని, అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా అయ్యాయి. ఆ సైలెన్స్ గొప్ప తీవ్రంగా అయిపోయింది. దాన్ని మీరు భరించలేనంత తీవ్రంగా అయింది. ఆ విలేజ్లో చిన్న చిన్న దీపాలు అన్నీ ఆరిపోయాయి. నిద్రతో పాటుగా ఆ సైలెన్స్ తీవ్రత చాలా లోతుగా పెరిగింది. విశాలంగా, నమ్మలేనంత ఓవర్ పవరింగ్గా ఉంది. అక్కడ ఆ కొండలు ఈవెన్ అవి కూడా క్వైట్గా అయిపోయి, అవి కూడా వాటి యొక్క గుసగుసలు ఆపేశాయి కదలికలు, అండ్ సీమ్ టు లూజ్ దట్ ఇమ్మెన్స్ వెయిట్.
వాటి యొక్క వెయిట్ని కోల్పోయాయా అన్నట్టు కనబడుతున్నాయి. ఆమె ఏమన్నారంటే ఆవిడకి 45 సంవత్సరాలు. ఆవిడ చాలా జాగ్రత్తగా బట్టలవి వేసుకుని, అంటే కేర్ఫుల్గా డ్రెస్ చేసుకున్నారు. ఒక శారీ, కొన్ని రకాలైన గాజులు ఆవిడ యొక్క చేతుల మీద. ఆ పెద్ద ఆయన, ఆమెతో వచ్చిన ఆయన ఆవిడ అంకుల్ట. మేమందరం నేల మీద కూర్చున్నాం. ఒక ఎదురుగుండా పెద్ద గార్డెన్ ఒక బనియన్ ట్రీతో ఉంది. కొన్ని మ్యాంగో ట్రీసు, బ్రైట్గా ఉన్న బోగన్విలియా, అక్కడ పామ్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఆవిడ చాలా భయంకరంగా దుఃఖంతో ఉన్నారు. ఆవిడ చేతులు రెస్ట్లెస్గా ఉన్నాయి. ఆవిడేమోని తన్ని తాను ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మాటల్లోకి, మా స్పీచ్లోకి వచ్చేటి లోపల ఆవిడ టీయర్స్లోకి వచ్చేస్తారు. ఫ్రమ్ బర్స్టింగ్, అంటే బర్స్టింగ్ టీయర్స్ నుంచి తను తాను అంటే రాకుండా, మాటల్లో రాకుండా చూసుకుంటున్నారు. ఆ అంకుల్ అన్నారు, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నా యొక్క ఈ నీస్, అంటే అక్కయ్య కూతురు, ఆమెతో ఆమె విషయమే మేము వచ్చాం. ఆమె హస్బెండ్ చనిపోయారు కొన్ని సంవత్సరాల కిందట. తర్వాత కొడుకు. ఇప్పుడు ఆవిడ ఆ ఏడవకుండా ఉండలేకపోతున్నారు. ఆవిడకి చాలా ఏజ్ కూడా వచ్చింది. మాకేమోని ఏం చేయాలో తెలియట్లేదు. యూజువల్గా ఉన్న డాక్టర్ సలహా ఏంటంటే అవి మాకు పని చేయట్లేదు. ఆవిడ ఆవిడ తన ఇద్దరు పిల్లలతో కాంటాక్ట్ని వదిలేసుకుంటున్నారు. ఆవిడ చాలా సన్నంగా అయిపోతున్నారు. మాకు తెలియట్లేదు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అని. ఆవిడ ఏం చెప్పారంటే మీ దగ్గరికి రావాలి అని గట్టిగా అన్నారు, మిమ్మల్ని కలవాలని. నా 4 ఏళ్ల కిందట మా హస్బెండ్ చనిపోయారు. ఆయన ఒక డాక్టరు, క్యాన్సర్తో చనిపోయారు. ఆయన నా నుంచి దాచారు. లాస్ట్ సంవత్సరం మాత్రమే నాకు తెలిసింది దాని సంగతి. ఆయన చాలా బాధాకరంగా ఉన్నారు. డాక్టర్స్ ఆయనకి ఎంతో మార్ఫిన్, మత్తుమందు ఇచ్చినా, ఇంకా నిద్రపోవడానికి ఎన్నో మందులు ఇచ్చినా ఆయన చాలా బాధగా ఉండేవారు. నా కళ్ళ ముందు ఆయన కృషించిపోయారు, చనిపోయారు. ఆవిడ ఆగారు, అంటే కన్నీళ్లతో నిండిపోయి. అక్కడ ఒక పావురం బ్రాంచ్ మీద కూర్చుంది, చాలా ప్రశాంతంగా అరుస్తూ. అది బ్రౌనిష్ గ్రే కలర్లో ఉంది. ఒక చిన్న తల, పెద్ద శరీరం, మరీ పెద్దది కాదు, ఎందుకంటే అది ఒక పావురం కదా. ఇప్పుడు అది ఎగిరిపోయింది. ఆ బ్రాంచ్ అన్నది కదులుతోంది. దాని యొక్క ప్రెషర్, అది ఒక్కసారిగా ఎగరడం వల్ల బ్రాంచ్ కదులుతోంది. నేను ఏదో ఒక రకంగా ఈ ఒంటరితనాన్ని భరిస్తున్నాను. ఈ అర్ధరహితమైన నా ఉనికి ఆయన లేకుండా ఉన్నాను. నేను నా పిల్లల్ని ప్రేమించాను. నాకు 3 ఉన్నారు, ఒక అమ్మాయి, 2 ఆడపిల్లలు. ఒకరోజు, అంటే కిందటి సంవత్సరం, ఆ పిల్లవాడు తన స్కూల్ నుంచి నాకు రాశాడు ఆయన బాగా లేడని. తర్వాత కొద్ది రోజుల తర్వాతే నాకు టెలిఫోన్ వచ్చింది హెడ్ మాస్టర్ గారి నుంచి. ఏంటంటే ఆ పిల్లవాడు చనిపోయాడని. ఈ విధంగా ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు, కంట్రోల్ చేసుకోలేకుండా. ఇప్పుడు ఆవిడ ఒక లెటర్ని ఆ పిల్లవాడి నుంచి, అది రాసింది ఆ పిల్లవాడు. అందులో ఏం చెప్పాడంటే తను వెనక్కి ఇంటికి వచ్చేయాలనుంది, ఎందుకంటే తనకి ఒంట్లో బాగోలేదు, అందుకనే ఆయన చూడాలనుకుంటున్నాడు తన తల్లిని, బాగానే ఉన్నదని. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, అంటే నా మీద అబ్బాయికి ఎంతో కన్సర్న్, ఆయన స్కూల్కి వెళ్ళాలని ఉండేది కాదు, కానీ నాతో పాటు ఉండాలనుకునేవాడు. కానీ ఆవిడ కొంచెంగానో కొద్దో గొప్పగా ఫోర్స్ చేసింది వెళ్ళమని. ఎందుకంటే తన దుఃఖంతో అతను కూడా ఎఫెక్ట్ అవుతాడని.
ఇప్పుడు టూ మచ్ లేట్ ఏమీ కాదు. ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆవిడ ఏం చెప్పారంటే, జరిగిందంతా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు మరీ చిన్నపిల్లలు. సడన్ గా ఆవిడ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయారు. నాకేం చేయాలో తెలియదు. ఈ మృత్యు అన్నది వెరీ, అంటే నన్ను కదిల్చేసింది. నా యొక్క జీవితం యొక్క మూలాల్ని కదిలిచేసింది. ఒక ఇల్లు లాగా మా ఇల్లు, మా 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 వివాహం చాలా జాగ్రత్తగా కట్టబడింది. మేము అందులో చాలా లోతైన ఫౌండేషన్లో ఉన్నాం. ఇప్పుడు ప్రతిదీ కూడా వినాశనం అయిపోయింది ఈ సంఘటనతో. ఆ అంకుల్ బహుశా ట్రెడిషనిస్ట్, సాంప్రదాయకమైన వాడు, సాంప్రదాయాన్ని నమ్మేవాడు అలాగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఈ ఇంకా జోడించాడు. భగవంతుడు విజిట్ చేశారు ఆవిడ మీద. ఆవిడ కావలసినటువంటి సెరిమోనీస్ అన్నీ చేశారు, అంటే చేయవలసినవన్నీ. కానీ ఆవిడకి ఏమీ సహాయం అవ్వలేదు. నేను పునర్జన్మలో నమ్ముతాను, కానీ ఆమెకి ఆ విషయంలో ఏ సుఖము కంఫర్ట్ రావట్లేదు. దానికోసం మాట్లాడడానికి కూడా ఆవిడ ఇష్టపడటం లేదు. ఆవిడకి అదంతా అర్ధరహితంగా అనిపిస్తోంది. ఆవిడకి మేము ఏ రకమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాం అని ఆ అంకుల్ చెప్పారు. మేము అక్కడ సైలెంట్గా కూర్చున్నాం కొంతసేపు. ఆవిడ హ్యాండ్ కర్చీఫ్ అన్నది పూర్తిగా తడిసిపోయింది. ఒక క్లీన్ హ్యాండ్ కర్చీఫ్ అన్నమాట డ్రాయర్లోంచి సహాయం అయింది ఆవిడకి మళ్ళీ తుడుచుకోవడానికి. ఆవిడ యొక్క కన్నీళ్ళు ఆవిడ యొక్క బుగ్గల మించి కారుతున్నాయి. ఎర్రగా ఉన్న బోగన్విలియా తొంగి చూస్తోంది ఆ విండోలోంచి. అక్కడ బ్రైట్గా ఉన్న దక్షిణము కాంతి ప్రతి ఆకు మీద పడుతోంది. ఈ విషయంలో మీరు సీరియస్గా మాట్లాడదలుచుకుంటున్నారా? దాని మూలానికి వెళ్ళదలుచుకుంటున్నారా? లేకపోతే ఏదో ఒక వివరణతో, ఏదో ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్తో మీకు మీరేమోని సుఖం పొందదలుచుకుంటున్నారా? ఆయన మీ యొక్క దుఃఖం నుంచి దూరంగా వెళ్ళదలుచుకుంటున్నారా ఏదో ఒక రకమైన తృప్తికరమైన మాటలతో? ఆవిడ సమాధానం చెప్పారు, నేను ఇందులోకి లోతుగా వెళ్ళదలుచుకుంటున్నాను. నాకు తెలియదు, నాకు ఆ సమర్థత, ఆ సెట్ ఎనర్జీ నా దగ్గర నేను వాటిని ఎదుర్కోవడానికి ఉందో లేదో. నా హస్బెండ్ బతికున్నప్పుడు మీ యొక్క కొన్ని ఉపన్యాసాలకు మేము వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను మీతో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అది చాలా కష్టంగా ఉంది. మీరు ఎందుకు దుఃఖంలో ఉన్నారు? నాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి, ఎందుకంటే అది కేవలంగా ఒక మాటలతో ఉన్న నిర్మాణం, మీ ఫీలింగ్ని. అది యాక్చువల్ యథార్థం కాదు. అందుకని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు దయచేసి జవాబు చెప్పకండి, వినండి, మీ అంతటి మీరుగా తెలుసుకోండి. ఈ మృత్యువు యొక్క దుఃఖం నాకెందుకుంది? ప్రతి ఇంట్లో ధనవంతులైనా పేదవాళ్ళైనా, చాలా పవర్ఫుల్ అయినా బెగ్గర్స్ అయినా ఈ దుఃఖం ఎందుకుంది? మీరెందుకు దుఃఖంలో ఉన్నారు? మీ హస్బెండ్ కోసమా, లేకపోతే మీకోసమా? ఆయన కోసం మీరు ఏడుస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ కన్నీళ్లు ఆయనకు సహాయం చేస్తాయా? ఆయన మళ్ళీ రానంత దూరం వెళ్ళిపోయారు. మీరు ఏం చేసినా ఆయన మళ్ళీ మీ దగ్గరికి రారు. అది నువ్వు తప్పకుండా అంగీకరించాల్సిందే. ఇది ఒక యథార్థం. మీరేమీ చేయలేదు ఆ విషయంలో. ఒకవేళ మీకోసం మీరు ఏడుస్తున్నారంటే మీ ఒంటరితనం కోసమా, మీకున్న శూన్యమైన జీవితం కోసమా, మీకున్నటువంటి సెన్షువల్ ప్లెజర్స్ కోసమా? ఇంతకుముందు మీరు ఆయనతో ఉన్నప్పుడు ఉన్నవి లేవనా? అయినా మీరు ఆ ఏడుస్తున్నారు. మీ యొక్క శూన్యం,
మీకు మీ మీద ఉన్న జాలితోటి కదా మీరు ఏడుస్తున్నారు. బహుశా మొట్టమొదటిసారిగా మీ అంతర్గతమైన పవర్టీని మీరు తెలుసుకుంటున్నారు, ఎరుకతో ఉన్నారు. మీరు హస్బెండ్ కోసం ఎంతో ఇన్వెస్ట్ చేశారు. అది మీకు కంఫర్ట్నిచ్చింది, తృప్తినిచ్చింది, సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నదంతా ఆయన లేరని, ఒంటరితనం యొక్క బాధ, ఆతురత యొక్క బాధ, అదొక రకమైనటువంటి, అంటే మీ మీద మీకు జాలి. దాన్ని మీరు చూడండి. మీ హృదయాన్ని గట్టిగా దానికి వ్యతిరేకంగా చేసుకోకండి. అండ్ అండ్ మళ్ళీ అండ్ సే ఇలా చెప్పకండి, నా హస్బెండ్ అంటే నేను ప్రేమించాను, నా కోసం నేను ఏమీ ఆలోచించట్లేదు, ఆయన్ని నేను రక్షించదలుచుకున్నాను, నేను తరచుగా ప్రయత్నించినా సరే ఆయన్ని డామినేట్ చేయడానికి, ఆయన కోసమే, ఒక్క ఆలోచన కూడా నా కోసం లేదు అని అలా చెప్పకండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, మీరు గ్రహించుతున్నారు మీ యొక్క యాక్చువల్ స్థితిని. ఆయన మృత్యు అన్నది మిమ్మల్ని కదిలిచేసింది. యాక్చువల్ స్థితి, మీ మనస్సు యొక్క యాక్చువల్ స్థితి, మీ హృదయం యొక్క యాక్చువల్ స్థితిని మీకు తెలియపరుస్తోంది. మీరు దాన్ని చూడడానికి ఇష్టపడకపోవచ్చు, దాన్ని మీరు తిరస్కరించవచ్చు భయంతో. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే, మీరు కేవలంగా మీ ఒంటరితనం కోసం ఏడుస్తున్నారు, మీ అంతర్గతమైన పావర్టీ కోసం ఏడుస్తున్నారు. అది మీకు మీ మీద జాలిలోంచి వచ్చింది. యు ఆర్ రాదర్ క్రూయల్, మీరు చాలా క్రూరంగా ఉన్నారు అని ఆవిడ అన్నారు. ఐ హావ్ కమ్ టు యూ ఫర్ రియల్ కంఫర్ట్, నేను మీ దగ్గరికి నిజమైన కంఫర్ట్ కోసం వచ్చాను. అండ్ వాట్ యు ఆర్ గివింగ్ మీ, మీరు నాకేమి ఇస్తున్నారు అని అడిగారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇల్యూషన్స్ మోస్ట్ పీపుల్ హ్యావ్. చాలా మందికి ఇలాంటి భ్రమలు ఉంటాయి. దేర్ ఈస్ సచ్ ఏ థింగ్ యాజ్ ఇన్వర్డ్ కంఫర్ట్, అంతర్గతమైన సుఖం ఉంటుందని, దట్ సంబడి ఎల్స్ కెన్ గివ్ ఇట్ టు యూ, ఎవరో మీకు ఇస్తారని, అప్పుడు మీరు మీకు మీరుగా పొందుతారని. ఐఎమ్ అఫ్రైడ్ దెర్ ఇస్ నో సచ్ థింగ్, అలాంటిది ఏమీ లేదు. మీరు ఒకవేళ కంఫర్ట్ని వెతుకుతున్నారంటే మీరు భ్రాంతిలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇల్యూజన్ పోయిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖంలోకి వస్తారు, ఎందుకంటే ఆ కంఫర్ట్ పోతుంది మీ నుంచి. అందుకని దుఃఖాన్ని అవగాహన చేసుకోండి, దానికి ఆవలికి వెళ్ళండి. యాక్చువల్గా అంతర్గతంగా ఏం జరుగుతోందో మీరు చూడండి, దాన్ని కవర్ చేసికండి. ఇదంతా చూపించడం క్రూరత్వం కాదు, ఇదేమీ అగ్లి విషయం కాదు, మీరేమో సిగ్గుపడవలసిన కురూపు విషయం కాదు. ఇదంతా మీరు చూసినప్పుడు క్లియర్గా దానిలోంచి మీరు బయటకి ఇమీడియట్గా వచ్చేస్తారు. ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా, ఏమీ కూడా, అంటే ఫ్రెష్గా, అన్టచ్డ్గా, అంటే ఈ మీకు జరుగుతున్న సంఘటనలు అన్నింటినీ మీరు టచ్ చేయకుండా మీరు బయటకు వస్తారు. మృత్యు అన్నది తప్పనిసరిగా మన అందరికీ జరిగేదే, ఎవరు దాని నుంచి ఎస్కేప్ అవ్వలేరు. మనం ప్రతి రకమైన ఎక్స్ప్లెనేషను వెతుకుతూ ఉంటాం, ఏవో ప్రతి నమ్మకానికి వేలాడుతూ ఉంటాం, ప్రతి ఆశకిను, దానికి ఆవలికి వెళ్ళిపోవడానికి. మీరు ఏం చెయ్యండి, అది అక్కడే ఉంటుంది. రేపు ఆర్ రౌండ్ ద కార్నర్, ఆ మూల అంతా కూడా ఎన్ని సంవత్సరాలు, మెనీ ఇయర్స్ అవే, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, ఆ దుఃఖం అక్కడే ఉంటుంది. వన్ హ్యాస్ టు కమ్ ఇన్ టు టచ్ విత్ దిస్ ఇనార్మస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అందుకని మనిషి ఈ గొప్ప సత్యంతో టచ్లోకి రావాలి. ఒకసారి ఛార్జింగ్ ఎంత 60%. ఒక్క నిమిషం అండి, ఇది ఛార్జింగ్ కోసం లోపల కూర్చున్నాను, బయటకు తీసుకెళ్తాం. ఒక్క నిమిషం. అంటే ఛార్జింగ్ పొద్దున అతను యూట్యూబ్లో పెట్టాడు, దానివల్ల ఛార్జింగ్ అయిపోయి.
ల్యాప్టాప్ ఎంత లేట్గా అయిపోయింది ఏంటో. చాలాసేపు వాడితే అలా అయిపోతుంది. ఒక నిమిషం వచ్చేస్తున్నాను. అయితే ఇది జీవితంలో ఒక సత్యం కానీ అని అంకుల్ అన్నారు. ఆ ట్రెడిషనల్ నమ్మకం, ఆత్మ, ఆ సోల్ అక్కడ శాశ్వతంగా ఉన్నది. అది కంటిన్యూ అవుతుంది. హీ వాజ్ ఆన్ హిజ్ ఓన్ గ్రౌండ్ నౌ. ఆయన తన గ్రౌండ్ లో ఉన్నాడు, అంటే తను నమ్మిన నమ్మకం మీద. వెల్ ట్రాడెన్ విత్ కన్నింగ్ ఆర్గ్యుమెంట్స్. అది ఆర్గ్యుమెంట్స్ అన్నిటితోటి, కన్నింగ్ ఆర్గ్యుమెంట్స్, మోసపూరితమైన ఆర్గ్యుమెంట్స్ తోటి, కొటేషన్స్ తోటి ఆయన బలపరుస్తున్నాడు. యూ సా దెమ్ సడన్లీ సిట్ అప్ స్ట్రైట్ అండ్ ద లైట్ ఆఫ్ బ్యాటిల్, ద బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్ కేమ్ ఇన్ టు హిజ్ ఐస్. ఆ సడన్ గా అవన్నీ బయటకు వచ్చి పదాల యొక్క బ్యాటిల్, లైట్ యొక్క బ్యాటిల్, అవి బ్యాటిల్ అంటే యుద్ధం ఆయన కళ్ళల్లో ఉంది. సింపతి, దయ, ప్రేమ, అవగాహన లేవు. ఆయన తనకున్న పవిత్రమైన నమ్మకం అన్న గ్రౌండ్ మీద ఉన్నాడు. సాంప్రదాయం, హెవీ వెయిట్ ఆఫ్ కండిషనింగ్ తో ఉన్నాడు. కానీ ఆత్మనీజ్ ఇన్ ఎవరీ వన్ ఆఫ్ అస్. మన అందరిలో ఆత్మ ఉంది కదండి. ఇట్ ఈస్ రీబార్న్ అండ్ కంటిన్యూస్. అది తిరిగి పుడుతుంది కదా, కంటిన్యూ అవుతుంది కదా. ఇట్ రియలైజెస్ దాట్ ఇట్ ఈస్ బ్రహ్మన్. అది బ్రహ్మన్ అని దానికి తెలుస్తుంది కదా. మనం ఈ దుఃఖాన్ని ఆ సత్యంకి రావడానికే, అంటే వీ మస్ట్ గో త్రూ ది సారో టు కమ్ టు దట్ రియాలిటీ. ఆ రియాలిటీ రావడానికే మనం ఈ దుఃఖాన్ని భరిస్తున్నాం. వీ లివ్ ఇన్, మనం భ్రాంతిలో బతుకుతున్నాం. ఈ జగత్ అనేది ఒక భ్రాంతి, ఒకటే ఒక సత్యం ఉంది. అలా చెప్పి ఆయన ఆగే. ఆమె నా వైపు చూసింది. ఆయనకి ఏం పెద్ద అటెన్షన్ పే చేయకుండా ఒక సౌమ్యమైన స్మైల్ ఆవిడ ముఖం మీద కనబడింది. మేమిద్దరం కూడా ఆ పావురాన్ని చూసాం. అది వెనక్కి వచ్చేసింది. బ్రైట్ రెడ్ బోగన్విలియాని చూసాం. ఈ జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, భూమి మీద మనలోని కూడా. ఆలోచన కంటిన్యూటీ ఇస్తుంది దేనికో ఒక దానికి. అది ఆలోచించే విషయానికి శాశ్వతత్వాన్ని ఇస్తుంది. అదో పదానికి శాశ్వతత్వాన్ని, ఒక ఐడియాకి, ఒక ట్రెడిషన్కి శాశ్వతత్వాన్ని ఇస్తుంది. ఆలోచన దానికి అది శాశ్వతం అనుకుంటుంది, కానీ అది శాశ్వతమా? జ్ఞాపకం యొక్క రెస్పాన్సే ఆలోచన. ఆ జ్ఞాపకం శాశ్వతమా? అది ఊహాత్మకమైన చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆ ఊహాత్మక చిత్రానికి ఒక కొనసాగింపు ఇస్తుంది, ఒక శాశ్వతత్వాన్ని ఇస్తుంది. దాన్ని ఆత్మని మీరేం పేరు పెట్టండి. అది హస్బెండ్ యొక్క ఫేస్ ని గుర్తు చేసుకుంటుంది, వైఫ్ యొక్క ఫేస్ ని దాన్నే పట్టుకుంటుంది. ఇదంతా ఆలోచన యొక్క యాక్టివిటీ. అదే భయాన్ని సృష్టిస్తుంది. ఈ భయంలోంచి శాశ్వతత్వం అనే డ్రైవ్ వస్తుంది. ఒక భయం, రేపటికి ఆహారం ఉండదేమో, లేకపోతే రేపు ఆశ్రయం ఉండదేమో, మృత్యు వస్తుందన్న భయం. ఈ భయం అన్నది ఆలోచనలోంచి వచ్చింది. బ్రహ్మన్ అన్నది ఆలోచనలోంచి వచ్చినది. అప్పుడు అంకుల్ అన్నారు, ఆలోచన, జ్ఞాపకం ఇది ఒక క్యాండిల్ లాంటిది. మీరు దాన్ని ఆర్పేస్తే మళ్ళీ వెలిగించవచ్చు. మీరు మర్చిపోయారు, మీరు గుర్తుంచుకుంటారు, మళ్ళీ అలాగే. యు డై అంటే
అండ్ ఆర్ రీబోర్న్ అగైన్. మీరు చనిపోయి మళ్ళీ మరొక జీవితంలో పుడతారు. ఈ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ అన్నది ఒకటే, ఒకటి అంటే ఈజ్ ద సేమ్ అండ్ నాట్ ద సేమ్, ఒకటే కూడా కాదు. సో ఇన్ ద ఫ్లేమ్, ఈ క్యాండిల్ యొక్క ఈ మంటలో ఒక రకమైనటువంటి కొనసాగింపు ఉంది. కానీ ఈ మంట అనేది